బేబీ రామ్మ కూర్చో. నేనేం కూర్చోటానికి రాలేదు. అన్నీ ఉన్నాడా లేడా చెప్పు అంతే. ఏ నా మీద కోపమా? ఏమేంటి నాకెందుకు కోపం? నువ్వైతే అన్నయ్యకి సొంత చెల్లివి, నేనేమో దొరికిన చెల్లిని. కబుర్లు చాలా నేర్చావే. నీకు తెలియదు బేబీ, అన్నయ్యకి నువ్వంటేనే ఎంతో ఇష్టం. అస్తమానం నీ మాటే అంటుంటాడు. నేనే అనవసరం వచ్చి మీ ఇద్దరిని దూరం చేశాను. పర్వాలేదు, ముందు మా అన్నయ్య అక్కడే చెప్పు. బేబీ నువ్వు అన్నదంతా విన్నానులే. నిన్ను మర్చిపోయానని అనుకుంటున్నావు కదూ? మరి మరి కనిపించకపోతే ఏమన్నాలి? చూడమ్మా, నేను అక్కడికి రావడానికి వీల్లేదు కనుకనే నీకు కనిపించలేదు. ఇష్టం లేక కాదమ్మా. ఇంత మంచి చెల్లెల్ని మర్చిపోయే అన్నయ్య ఉంటాడా ప్రపంచంలో? అయితే నేను ఒక మాట్లాడానా? నువ్వు అడిగేదేమిటో నాకు తెలుసమ్మా. ఇంతకాలం రాజ్కుమార్ అని అబద్ధం చెప్పి ఎందుకు నాటకం ఆడావు అనేదేగా నీ ప్రశ్న. నా చెల్లెలు సరళ కోసం ఆడావు. మా నాన్నగారు సరళ వివాహం నిశ్చయించారు. సరళ మాత్రం తను ప్రేమించిన అతన్నే పెళ్లాడతానని పట్టుబట్టు కూర్చుంది. త్వరలోనే తిరిగి వస్తానని వెళ్ళిపోయిన అతను ఎన్నాళ్ళకి తిరిగి రాలేదు. సరళ ఎంతగానో భయపడింది. అతన్ని ఎలాగైనా సరే తిరిగి తీసుకొస్తానని ధైర్యం చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. అతను ఎవరో తెలుసా? మీ సొంత అన్నయ్య రాజ్కుమార్. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే రాజ్కుమార్ ఉండవలసిన స్థానంలో ఆనంద్ కనిపించాడు. ఏదో గూటుపుటాన్ని జరుగుతోందని అనుమానం వచ్చింది. ఈ సంపద కోసం రాజ్కుమార్ని వాడే మాయం చేశాడు. నా పిల్లలకి ఇచ్చిన మాట కోసం రాజ్కుమార్ని రక్షించడం నా ధర్మం అనుకున్నాను. అందుకే ఈ నాటకం ఆడాను. బేబీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ వాళ్ళు నీ కోసం వెతుకుతుంటారు. పోదాం పద. నేను ఇక్కడే ఉంటాను అన్నయ్య. నువ్వు ఇక్కడ ఉండటం నాకు సంతోషమేనమ్మా. కానీ మీ అన్నయ్య కనిపించే వరకు మనం దూరంగానే ఉండాలి. ఆ తర్వాత అందరం కలిసే ఉందాం. సరేనా? అయితే సరే, వెళ్ళొస్తాను అత్తయ్య. టాటా టాటా. బేబీ నువ్వు ఇక్కడే ఉండమ్మా.
నరసింగస్వామినిరా నిన్ను నరసక తింటారా ఒరే 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 హిరణ్య కసిపుడరా నిన్ను ఎరసక తింటారా ఢమ 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 పిష్టలు వీరుడరా ఇక నీ ఇష్టము సాగదురా కట 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 తచ్చిన వాడినిరా నీకై మళ్ళీ బతికారా మామా 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 పట్టుకుంటే కందిపోయి పువ్వు లాంటి బిడ్డనలా నీళ్ళలోకి నెడతావమ్మకి లేదా నిన్ను తన్నకుండా విడిచి పెడితే తప్పు కాదా మామా 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 నెత్తి మీద గుడ్డ వేసి చెత్త మొహం దాచుకున్న సోమారి ఒరే 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 సోంబేరి పొంది కొక్కులాగా బలిసి పాడు పనులు నేర్చుకున్న ఏబ్రాసి ఒరే 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 సన్నాసి దున్నబోట దేవి నీవు తిండి బోట దేవి నీవు తాగబోట దేవి నీవు నెత్తి మీద గుడ్డ వేసి చెత్త మొహం దాచుకున్న సోమారి ఒరే 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 సోంబేరి అనుకున్నదొక్కటి అయ్యేది ఒక్కటి కోల్తా కొడతావులే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయ్యేది ఒక్కటి పోల్తా కొడతావులే బుల్బుల్ పిట్ట కత్తి గుండెల్లో దిగబోదులే ఉత్త డ్రామాల సరుకేనులే కత్తి గుండెల్లో దిగబోదులే ఉత్త డ్రామాల సరుకేనులే ఏ మారిపోతివి చాలా నా మీద కోపమదేలా నీ మూతి మీ సమకాల ఏ మాత్రము నిన్ను విడదాల హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ రండి నువ్వు ఇలారా ఇటువైపు ఎవరు రాకుండా చూస్తుండు వీళ్ళ మూలకు తీసుకెళ్లి కాల్చి పారేస్తాం
రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. నేను వస్తున్నానని మీకెలా తెలుసు? తెలుసు నాకు నీ మనస్సు.